బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండేది. అప్పట్లో స్టార్ హీరోల అందరి సరసర నటించి మెప్పించింది. ఈమె ఈ మధ్య బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది. అటు తమిళ సినిమాలో కూడా నటిస్తూ వస్తోంది. హిందీలో పలు చిత్రాల్లో మెరిసిన తమన్నా ఇక ప్రస్తుతం అక్కడ వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. తెలుగులోనూ జోరు తగ్గకుండా చూసుకుంటోంది. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటున్న తమన్నా ఇప్పుడు కొత్త క్యారెక్టర్లో కనిపించింది. ప్రెజెంట్ తమన్నా క్యారెక్టర్ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ తమన్నా క్యారెక్టర్ ఏమిటి, నెట్టింట వైరల్ ఎందుకు అయిందో ఈ స్టోరీలో చూసేద్దాం. ఈ మధ్య బాలీవుడ్లో తప్ప అస్సలు తెలుగులో కనిపించడమే మానేసింది. ఏ ముహూర్తాన విజయ్ వర్మతో ప్రేమలో పడిందో కానీ బాలీవుడ్కే అంకితమైంది. అడపా దడపా ఐటమ్ సాంగ్స్ అయినా తెలుగులో చేస్తూ కనిపించేది. ఇప్పుడు అవే ఐటమ్ సాంగ్స్ హిందీలో చేస్తూ బిజీగా మారింది. ఇక తెలుగులో తమ్ము బేబీ చాలా గ్యాప్ తర్వాత హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ఓదెలా 2. దర్శకుడు సంపత్ నంది కరోనా టైంలో కొత్తగా ఆలోచించి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఓదెలా రైల్వే స్టేషన్ పేరుతో ఓ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశాడు. హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక ఓదెలా రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా సంపత్ నంది ఓదెలా 2ని ప్రకటించాడు. ఈసారి థియేటర్లో రిలీజ్ చేయడానికి స్టార్ హీరోయిన్ కోసం వెతికి తమన్నాను ఫిక్స్ చేశాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో 2 సినిమాలొచ్చాయి. రచ్చా, సిటీమార్ సినిమాలు తమన్నాకు మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ కాంబో ఓదెలా 2తో రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్నాయి. శివశక్తి పాత్రలో తమన్నా నటిస్తుంది. ఈ సినిమా కోసం సంపత్ చాలా కష్టపడుతున్నాడు. హై బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఓదెలా 2 క్లైమాక్స్ హైదరాబాద్లోని RFCలోని ఓదెల మల్లన్న టెంపుల్ సెట్లో షూట్ చేశారట. ఈ ఆలయాన్ని అధిక బడ్జెట్తో నిర్మించినట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో మొత్తం 800 మంది జూనియర్ ఆర్టిస్టులతో పాటు తమన్నా, ఇతర నటీనటులు కూడా షూటింగ్లో పాల్గొంటున్నట్లు ఇండస్ట్రీ టాక్. దీంతో ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఓదెలా 2 గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓదెలా 2 టీజర్ కు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారని సమాచారం. ప్రస్తుతం ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ ఆధ్యాత్మిక వేడుకకు ప్రతి ఒక్కరూ హాజరై పవిత్ర స్నానాన్ని ఆచరించి పాపాలను కడిగేసుకుంటున్నారు. సెలబ్రిటీలు సైతం మహాకుంభమేళాకు బారులు తీరుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఓదెలా 2 టీజర్ ను మహాకుంభమేళాలో రిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరి 22న ఓదెలా 2 టీజర్ ను మహాకుంభమేళాలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రిలీజ్ కానుంది. నిజం చెప్పాలంటే ఇది చాలా లక్కీ. ఎవరికీ ఇలాంటి భాగ్యం దక్కదు. కానీ తమన్నాకు ఈ ఛాన్స్ దక్కింది. దీంతో నెటిజన్స్ తమన్నాకు బెస్ట్ విషెస్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో తమ్ము బేబీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. నిత్యం సినిమాలతో బిజీగా ఉన్న తమన్నా సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడూ టచ్లోనే ఉంటుంది. తాజాగా తన టాప్ సీక్రెట్ ను రివీల్ చేసింది. ఈ మిల్క్ బ్యూటీకి స్నానం చేశాక ఒక విచిత్ర అలవాటు ఉందట. ఇటీవల తను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకున్న ఈ అలవాటు గురించి ఓపెన్ అప్ అయింది. స్నానం చేశాక తమన్నా భాటియా ఇలా చేస్తుందట. ఫుల్ డే వర్క్ చేస్తే స్నానం చేశాక తన బాడీలోని ప్రతి పార్ట్ ను టచ్ చేసి థ్యాంక్ యూ చెప్తుందట. చీచీ, ఏంటి అలవాటు అంటూ ఆ వీడియోకి కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
తమన్నా దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఇది వినడానికి వింతగానే ఉంటుంది కానీ ఎందుకలా చేయకూడదు? బాడీలోని ప్రతి భాగం మనకు సహకరిస్తున్నందుకు అలా చేయడంలో తప్పేమీ లేదు. మనల్ని మనం ప్రేమించుకుంటేనే మానసిక ఆనందం ఉంటుందని ఆమె అన్నారు. ఇక ఇలాంటి భిన్నమైన అలవాటు ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నిజానికి తమన్నా తన హెల్త్ పైన ఎంత శ్రద్ధ వహిస్తుందో ఆమె అలవాటు ద్వారా తెలుస్తోందని అంటున్నారు. ఇక ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరించేందుకు రెడీ అవుతోంది. తెలుగు, హిందీ, తమిళ్లో వరుస చిత్రాలతో పాటు టీవీ షోలలో కూడా మెరుస్తూ అభిమానులను తన అందంతో కట్టిపడేస్తుంది. సినిమాల సంగతి పక్కన పెడితే తమన్నా త్వరలో పెళ్లిపీటలెక్కబోతుందంటూ రోజుకో వార్త సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకల్లోతూ ప్రేమలో ఉంది. పెళ్ళెప్పుడు చేసుకుంటారో చూడాలి. ముంబైలో సెటిల్ అవ్వాలని ఇద్దరూ అనుకున్నారట.